మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. వేముల వీరేశం నగరేకల్ ఎమ్మెల్యే. అది మిమ్మల్ని ఆ కులం నుంచి కూడా బహిష్కరించారు. ఇప్పటికీ కూడా ఆయన కుల పెద్దలు ఎవరు కూడా ఆయన దగ్గరికి రానివ్వరు. కులం నుంచి బహిష్కరించారని ఆరోపణ చేశారు. లేదు లేదు నా ఊరు నా కులము జనరల్గానే కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ, అందరితో కలిసి ఉంటాను. ఏం తప్ప కులం పిచ్చి కులం ఏందని ఇప్పుడు పిచ్చోడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలేనా అవి? కులాలు మాట్లాడతారండి, కులాల కుంపటి. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడని చెప్పండి. ఈరోజు కూడా ఏమంటే కుల పిచ్చి తగ్గించుకోండి. ఈ కుల పిచ్చే దరిద్రం ఈ దేశానికి. ప్రతి ఒక్కరు కులం బట్టి సర్వనాశనం చేసింది దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. సో మీకు కులంతో సంబంధం లేదా? కులం అనేది ఒకటే అండి. మీరు ఏం మాట్లాడతారో మనం అనుకోకుండా అంటే ఈ కుల పిచ్చి వదిలేయాలి అంటున్నారు. తెలిసి పుట్టారా కులంలో? కోరుకొని పుట్టావా? మీరు కోరుకొని పుట్టారా? మీ కులం ఏదో నాకు తెలియదు. మీరు కోరుకొని పుట్టారా? మీరు ఎవరైనా కోరుకొని పుట్టారా? మీరెవరైనా కోరుకొని పుట్టారా? ఒకటి సచిన్, కుల వ్యవస్థ అనేది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో అది వేళ్ళునికిపోయింది. దానివల్ల ఒకప్పుడు అది ఎందుకో చేసే వృత్తులను బట్టి, కుల వృత్తులను బట్టి ఏదేదో ఆ రకంగా అప్పుడు ఎందుకు చేశారు, ఏంటి చేశారు, అది పెడదోవన పట్టింది. ఇప్పుడు కులాల వారిగా చిన్న చూపు చూడడము, రకరకాల ఇబ్బంది. నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు అందరు పాలిచ్చారు. దళితులు ఎక్కువ పాలిచ్చారు. నాకు దళితులు, బీసీ కులస్తులు ఎక్కువ పాలిచ్చారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆ కుల అనేది బయటలోకి వెళ్ళిపోయింది. అవును, మరి పుట్టినప్పుడు పేరు పెడతారు, ఆచార్య అని పెడతారు వాళ్ళ కులాలకు. అదే ఉంటాయి కదా, విశ్వకర్మ. కొందరు కమ్మస్, చౌదరీస్ అని పెట్టుకుంటారు, కొందరు రావుస్ అని పెట్టుకుంటారు. కులంలో ఉంటారని పెట్టుకుంటారు. ఇప్పుడు రానడానికి అది కూడా తగ్గింది. ఇప్పుడు నా కొడుకు లేదు, రేయాన్ష్ అని ఉంది, రెడ్డి తీసేసాము. నా కూతురుకు ఉంది, మళ్ళా తప్పేం సుచరిత రెడ్డి అని. అంటే కుల వ్యవస్థ అనేది ముఖ్యం కాదండి. ఇప్పుడు రాజకీయ అనేది మీకు దరిదాపులో ఉండేమనంటారు. ఉండకూడదు. మీరు కావాలంటే నిన్న ఉన్న స్పీచ్లలో చూడండి, ఎలక్షన్ ఎమ్మెల్యేనా చూడండి. అనేది నేను కొత్త క్రియేట్ చేయను. కాకపోతే మీరు స్పెషల్గా టీం పంపించండి. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కుల పిచ్చి ఉందా, కులం గురించి ఎప్పుడు ఏం మాట, ప్రతి దగ్గర కంపల్సరీ చెప్తాను, కుల పిచ్చి తగ్గించుకోండి. కానీ రాకేష్ రెడ్డి నీతి, న్యాయం, ధర్మం అని మాట్లాడుతుంటాడు. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆ నీతి, న్యాయం, ధర్మం లేదనేది జీవన్ రెడ్డి మీ మీద చేసిన ఆరోపణ. అదే చేశాడు. అదేనండి, అంటే ఎలక్షన్లో చేసిందంత అదే. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవడానికైనా చట్టం అనుమతిస్తుంది. కానీ మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారనేది జీవన్ రెడ్డి ఆరోపణ. దాంట్లో వాస్తవం ఉందా లేదా? లేదు. ఇప్పుడు నాకున్నది మొదటి భార్య, చనిపోయింది, హెల్త్ బాలేక. నా కూతురు ఉంది బహిరంగం, సుచరితారెడ్డి, పైడి సుచరితారెడ్డి, కాబోయిన రాజకీయ వారసురాలు. వాట్ ఇస్ రాంగ్ అంటే నాకు తప్ప? రాకేష్ రెడ్డి కూడా కాబోయిన రాజకీయ వారసులు మొత్తం ఎలక్షన్ ఆమె సింగిల్ హ్యాండ్ మీద రిలీజ్ చేసింది. మీ ఆర్టీవీతో కూడా ఆమెనే మాట్లాడింది, విలేకరులతో ఆమెనే మాట్లాడింది. నా భార్య, నా కూతురు కలిసి ప్రచారం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.